శ్రీ సరస్వతి శ్రీ గురుభ్యో భక్తులరా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నేటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వాలను కూడా 334 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 335వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందరం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారాముందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. భీష్మ ఉవాచ స ఏవ ముక్తో ద్విపదాం పరిష్టః నారాయణేనోత్తమ పురుషేణ జగాదవాక్యం ద్విపదాం వరిష్టః నారాయణం లోకహితాదివాసం. భీష్మవారు చెప్తున్నారు, ధర్మరాజా, పురుషోత్తముడైన నారాయణుడు ఈ విధంగా పురుషశ్రేష్ఠుడైన నారదుడికి చెప్పాడయ్యా. అప్పుడు ఆయన లోకహితానికి ఆశ్రయము పురుషాగ్రణి అయిన నారాయణుడితోటి ఇలా అన్నాడు నారదుడు, యథర్థమాత్ర ప్రభవేణ జన్మ కృతం త్వయా ధర్మగృహే చతుర్థా తత్సాధ్యతాం లోకహితార్థమజ్జ గచ్చామి ద్రష్టుం ప్రకృతిం తవాజ్యాం. దేవా, నీవు సమస్త పదార్థాల ఉత్పత్తికి కూడా కారణభూతుడివి. ధర్మదేవత గృహంలో నువ్వు 4 రూపాలతో అవతరించడానికి గల ప్రయోజనాన్ని, లోకహితం సిద్ధికరం చేయవలసింది. నీ ఆది స్వరూపాన్ని చూడటానికి వెళ్తున్నానయ్యా. అంటే ఆది స్వరూపం ఎక్కడో ఉన్నాడు నారాయణుడు, కానీ నారాయణుడే 4 రూపాలుగా ఆ ధర్మదేవత ఇంట్లో పుట్టాడనమాట. అది పూజాం గురువునాం సతతం కరోమి పరస్య గుహ్యన్నతు భిన్న పూర్వం వేదా స్వధీత మమ లోకనాథ తస్థం తపో నానృతముక్త పూర్వం. నేను గురువులను పూజిస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎలాంటి రహస్య విషయాన్ని ఇతరుల ఎదుట వ్యక్తం చేయలేదు. వేదాధ్యయనం చేశాను, తపస్సు చేశాను, ఎప్పుడూ అసత్యం చెప్పలేదు నేను. గుప్తాని చత్వారి యథాగమం మే శత్రౌ చ మిత్రే చ సమోస్మి నిత్యం తంచాతిదేవం సతతం ప్రపన్నః ఏకాంత భావేన వృణోమ్యజస్రం ఏభిర్విశేషై పరిశుద్ధ సత్వ కస్మాన్న పశ్యేయమనంతమీశం. శాస్త్రోక్తిని అనుసరించి కాళ్ళు, చేతులు, ఉదరం, ఉపస్థ అనే 4ంటిని రక్షించుకున్నాను. శత్రుమిత్రులు ఎందు సమానంగా మెలిగాను. ఆదిదేవుడు పరమాత్మ అయిన శ్రీ నారాయణుణ్ణి నిరంతరం శరణు పొంది అనన్యభావంతో ఎల్లప్పుడూ ఆయన్నే భజిస్తున్నా. ఈ విశేషాల వల్ల నా అంతఃకరణ శుద్ధి అయింది. ఈ స్థితిలో ఆ అనంత పరమేశ్వరుని ఎందుకని దర్శించలేకపోతున్నాను? తత్పారమేష్టస్య వచో నిశమ్య నారాయణః శాశ్వత ధర్మగోప్త గచ్చేతి తం నారదముక్తవాన్ సహ సంపూజయిత్వాత్మవిధి క్రియాభిః. నారదుని మాటలు విని సనాతన ధర్మరక్షకుడైన నారాయణ మహర్షి ఆయన్ను శాస్త్రానుసారం పూజించి వెళ్ళటానికి ఆజ్ఞ ఇచ్చాడు. నరనారాయణుల కథ చదువుకున్నాం మనం. తతో విసృష్ట పరమేష్టి పుత్ర సోభ్యర్చయిత్వా తం ఋషిం పురాణం ఖముత్పపాతోత్తమ యోగయుక్త తతో ధీమేరో
సహసా నిలిల్యే. ఆయన అనుమతి పొంది నారదుడు ఆయన్ని పూజించి ఉత్తమ యోగయుక్తుడై ఆకాశంలోకి వెళ్ళి మేరు పర్వతం చేరి అదృశ్యుడయ్యాడు. తత్రావతస్తే మునిర్ముహూర్తం ఏకాంతమాసాధ్య గృహే సశృంగే ఆలోకయన్ ఉత్తర పశ్చిమేన దదర్శ చాప్యద్భుత ముక్త రూపం. మేరు పర్వత శిఖరం మీద ఏకాంత స్థానంలో చేరి నారదుడు 2 గడియల పాటు అక్కడ విశ్రమించాడు. అక్కడి నుండి ఉత్తర పశ్చిమం వైపు వాయువ్య దిక్కు, ఉత్తర పశ్చిమం అంటే వాయువ్య దిక్కు అనమాట, ఆ వైపు చూపు పెట్టి ఆయన పూర్వం చెప్పిన రీతిగా ఒక అద్భుత దృశ్యం చూశాడు. అక్కడ క్షీరోధతేర్యోత్తరతో హి ద్వీప శ్వేత సనాంనా ప్రధితో విశాల మేరో సహస్రై సహయోజనానాం ద్వాత్రింశతోత్వం కవిభిర్నురుక్త అనింద్రియాశ్చానశనాశ్చ తత్ర నిష్పందహీన సుసుగంధివస్తి. పాలసముద్రంలో ఉత్తర భాగంలో ఉన్న శ్వేత దీపం ఆయన కళ్ళ ముందు కనిపించింది. ఆ దీపం మేరు పర్వతం కన్నా 32 యోజనాల పైన ఉన్నది అని విద్వాంసులు చెప్తారు. అక్కడి వారు ఇంద్రియ రహితులు, నిరాహారులు, ఎలాంటి చేష్టలు లేనివారు, జ్ఞాన సంపన్నులుగా ఉన్నారు. శ్వేతా పుమాంసో గత సర్వ పాపా చక్షుర్ముష పాపకృతాం వరాణాం నరాణాం వజ్రాస్తికాయ సమమానోన్మాన దివ్యావయవరూప శుభసారోకేత ఛత్రాకృతి శీర్ష మేఘౌగనినాద సమముష్క చతుష్క రాజీవచ్చద పాద షష్ట్యాదంతైర్యుక్త శుక్లైరష్టాభిరథం స్ట్రాభిర్యే జిహ్వాభిర్యే విశ్వవక్త్రం లేలిహ్యంతే సూర్యప్రఖ్యం. ఆ ద్వీపంలో సర్వ పాపరహితులు, ధవళ వర్ణులు అయిన పురుషులు ఉంటారు. వారి వైపు చూస్తే పాపాత్ముల కళ్ళు జిగేల్మంటాయి. వారి శరీరం ఎముకలు వజ్రంలాగా దృఢంగా ఉంటాయి. వారు అవమానాల్లో సమంగా వర్తిస్తుంటారు. వారి అంగాలు దివ్యమైనవి, యోగ ప్రచారంతో బలిష్టాలైనవి. వారి శిరస్సులు గొడుగుల్లాగా ఉంటాయి. వారి కంఠస్వరాలు మేఘగర్జనలాగా గంభీరంగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా 4 చేతులు ఉంటాయి. వారి అరికాళ్ళు వేల పద్మాల వలె రేఖలు కలిగి ఉంటాయి. వేల రేఖలు కలిగి ఉంటాయి పద్మాలలాగా. వారి నోటిలో 60 తెల్ల పండ్లు, 8 కొరుకుడు పండ్లు ఉంటాయి. సూర్యతుల్య కాంతివంతులైన వారు సర్వ ప్రపంచాన్ని నోటబట్టి మహాకాల్ని కూడా నాలుకలతో నాకుతారు వాళ్ళు. కృష్ణార్పణకు రేపు కొనసాగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణం. సాయి కృష్ణ.